నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీలో కొనసాగుతున్న టికెట్ల కసరత్తు. పోటీకి దూరంగా ఉంటానన్న అన్నా రాంబాబు. రేపు సొంత నియోజకవర్గానికి చంద్రబాబు 3 రోజుల పాటు కుప్పంలో పర్యటన. అంగన్వాడీలు, వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఏపీ సర్కారుపై ముప్పేట దాడి. ఆరు గ్యారంటీలకు ఒక్క దరఖాస్తు చాలు, ప్రజల వద్దకే ప్రభుత్వమన్న సీఎం రేవంత్. కొనసాగుతున్న సింగరేణి ఓట్ల లెక్కింపు. గెలుపు ఎవరిదన్న దానిపై ఉత్కంఠ. మణిపూర్ టు ముంబై జనవరి 14 నుంచి రాహుల్ యాత్ర. రాష్ట్ర ప్రజలకు గత ప్రభుత్వం ఎంత దూరంగా ఉందో ప్రజావాణికి వస్తున్న స్పందన చూస్తే తెలుస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తు పత్రాన్ని మంత్రులతో కలిసి విడుదల చేశారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్తుందని ఈ సందర్భంగా మరోసారి చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. తెలంగాణలో మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం. ప్రజాపాలన పేరుతో కొత్త కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తును సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కలిసి ఆవిష్కరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటించిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులు పొందేందుకు ఈ ఒక్క దరఖాస్తు సమర్పిస్తే సరిపోతుంది. గురువారం నుంచి జనవరి 6 వరకు దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు. ప్రజాపాలన ఉద్దేశం ప్రజలను ప్రభుత్వం వద్దకు రప్పించడం కాదు, ఆ ప్రజల దగ్గరికే ప్రభుత్వం వెళ్లడం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా లేదన్న ఆయన తమ ప్రభుత్వం మాత్రం ప్రజల దగ్గరికే వస్తుందంటూ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదే సమయంలో రేషన్ కార్డుకు అప్లికేషన్ ఇచ్చినా ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకుంటారని అన్నారు ముఖ్యమంత్రి. ప్రజాపాలన గ్రామాలలో, మున్సిపల్ వార్డులలో, పట్టణాలలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ అప్లికేషన్లు ముందే గ్రామాలకు పంపించి ప్రజలకు అందుబాటులో పెట్టి ప్రజలు ఇందులో అడిగిన సమాచారాన్ని సేకరించి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నది. రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం, కానీ రేషన్ కార్డులు ఇస్తాం కదా. రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది సమస్య. ఈ అప్లికేషన్లు తీసుకుంటాం, ఇందులో రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం. రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ లో ఏం రాయాలనో అది ఉన్నది. అదనంగా నువ్వేం అప్లికేషన్ ఇచ్చినా అది తీసుకుంటాము. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ సభల్లో దరఖాస్తు పత్రాలు అందుబాటులో ఉంటాయి. ప్రతి మండలంలో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక గ్రూపునకు ఎండీఓ, మరో గ్రూపునకు ఎంఆర్ఓ బాధ్యత వహించనున్నారు. అంతేకాదు, జనవరి 6 తర్వాత కూడా ఎండీఓ, ఎంఆర్ఓ ఆఫీసుల్లో అభయ హస్తానికి దరఖాస్తు చేసుకోవచ్చంటూ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఏపీ రాజకీయాలు మరో కీలక మలుపు తిరగబోతున్నాయా అంటే అవుననే సమాధానమే రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఏపీలో కీలక పాత్ర పోషించబోతున్నారన్న వార్తలు జోరందుకున్నాయి. ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిన షర్మిల సేవలను ఏపీలో ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది హైకమాండ్. ఈ మేరకు ఆమె పేరును పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఖరారు చేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ నేతలకు షర్మిల రాకపై స్పష్టమైన సమాచారం ఇచ్చారన్న వాదన వినిపిస్తోంది. అయితే ఆమె ఎప్పటి నుంచి రంగంలోకి దిగుతారు అన్నది మాత్రం ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తోంది. ఇప్పటికే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సర్వం సిద్ధమైందని, అన్నీ అనుకున్నట్లుగా సాగితే ఈ నెల 28న ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
గత ఎన్నికల్లో జగనన్న విడిచిన బాణం అంటూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన షర్మిల రాకతో పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందన్న భావనలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే వైసీపీలో టికెట్ల వ్యవహారంతో అసమ్మతి అక్కడక్కడా వినిపిస్తోంది. రేపు టికెట్లు దక్కని వారికి కాంగ్రెస్ పార్టీ ఓ ఆశాకిరణంలా కనిపిస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. అదే సమయంలో గతంలో హస్తం పార్టీకి ఉన్న ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంకు తిరిగి తమ వైపు తిప్పుకునే అవకాశాలుంటాయన్న ఆలోచనలో హైకమాండ్ పెద్దలున్నట్లు సమాచారం. Strategy meeting with Congress President and Congress Party is ready for the battle of 2024. There is a plan for Congress in Andhra and the mission Andhra starts now, and we are very confident that we invited like-minded people who are away from the Congress Party into the Andhra Congress. Congress President and Rahul ji has invited them into the Congress Party, and we hope that in the coming days you will say the new year will be a year of Congress in Andhra Pradesh. Strategy. అంగన్వాడీల ఆందోళన ఒకవైపు, మున్సిపల్ కార్మికుల సమ్మె ఇంకోవైపు. ఈ రెండు చాలవన్నట్లుగా పలు చోట్ల వాలంటీర్ల సమ్మెలు, సహాయ నిరాకరణలు మరోవైపు. మొత్తంగా చూస్తే ఏపీ సీఎం వైఎస్ జగన్పై ముప్పేట దాడి మొదలైందా అంటే అవునని చెప్పక తప్పని పరిస్థితి నెలకొంది. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా ఏపీలో సమ్మె బాట పడుతున్నారు. అవును, ప్రస్తుతం రాష్ట్రంలో అంగన్వాడీలో ఆందోళన ఉధృతంగా సాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం 15 రోజులకు పైగా ఎక్కడికక్కడ ధర్నాలు, నిరసనలు, మానవహారాలు ఇలాంటి ఒకటేంటి వివిధ రకాల పద్ధతుల్లో తమ నిరసన తెలుపుతున్నారు. దీంతో గ్రామాల నుంచి రాజధాని వరకు అంగన్వాడీల నినాదాలు హోరెత్తుతున్నాయి. ప్రధానంగా వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు, యాప్ రద్దు చేసి పని భారం తగ్గించడం, మెనూ ఛార్జీలు పెంపుదల సహా పలు ఇతర డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు సైతం విఫలమయ్యాయి. అయితే అంగన్వాడీల సమ్మెతో బాలింతలు సహా పలువురు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే విధుల్లో చేరాలని సూచించారు మంత్రి బొత్స. జనవరిలో మరో విడత చర్చలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అంగన్వాడీ సంబంధించి ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు అలాగే వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారో దానికి సంబంధించి యూనియన్ నాయకులు అందరినీ పిలిచి సమావేశం పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం లేదు. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సరే రిటైర్మెంట్ అయితే వాళ్ళకి ₹1,00,000 ఇప్పుడు 50,000 ఇస్తుందాన్ని 1,00,000 చేస్తామని చెప్పాము. అలాగే వర్కర్ వచ్చి 20,000 ఇస్తుందాన్ని 40,000 చేస్తామని చెప్పాము. దానికి సంబంధించిన జీవోను కూడా ఇష్యూ చేయడం జరిగింది. అయితే వేతనం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని రిక్వెస్ట్ చేశాము, మీరు కొంత సమయం ఇవ్వండి, ప్రభుత్వానికి సమయం ఇస్తే తప్పకుండా దాని మీద సానుకూలంగా స్పందిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేశాము. దాంతోపాటు మరి సిఎస్ గారు అయితే ఒక మాట కూడా చెప్పారు, సంక్రాంతి వరకు మీరు దీన్ని వాయిదా వేసుకోండి, సంక్రాంతి తర్వాత మళ్ళీ కూర్చొని చర్చించుకొని దీని మీద ఓ నిర్ణయం తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందిస్తానని నేనైతే ఊహిస్తున్నాను. ప్రభుత్వ సూచనలను ఏమాత్రం పట్టించుకునేది లేదంటున్నారు అంగన్వాడీలు. చర్చలు విఫలమవడంతో తమ పోరు మరింత ఉధృతం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలు చోట్ల పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా పోరాటాలు చేశాము. ప్రభుత్వం దిగవచ్చుదేమో అని చూస్తాము. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు అతి దగ్గరలో ఉన్నదని మీరందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే మాకు తెలంగాణ కన్నా ₹1000 అదనంగా ఇస్తానన్న జీతం హామీని నిలబెట్టుకోమన్నాము. మా గ్రాట్యుటీ అమలు చేయమన్నాము. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని చెప్పి అడిగాము. మేమేమి ఆస్తులు రాసిమ్మంటలేదు. మీ రిషికొండలో ప్యాలెస్లు, మీ తాడేపల్లిలో ప్యాలెస్లు మేమేం అడగట్లేదండి. కేవలం మాకు కనీస వేతనం ₹26,000 కావాలని అడుగుతున్నాము. మా సమస్యలకు మీరు సానుకూలంగా స్పందిస్తారని ఇప్పటి వరకు మేము ఎదురు చూసాము. మా పోరాటాలన్నీ శాంతియుతంగా జరిగించాము. ఇక ఏది ఏమైనా మా ప్రాణాలు పోయినా సరే ఈ పోరాటాన్ని ఆపేది లేదు. సాధించి తీరతాము, పోరాడే తీరతాము, ప్రాణాలైనా అర్పిస్తామండి. ఓవైపు అంగన్వాడీల ఆందోళన కొనసాగుతుండగానే రాష్ట్రంలోని పారిశుద్ధ్య కార్మికుల సైతం నిరవధిక సమ్మెకు దిగారు. సుదీర్ఘ కాలంగా పరిష్కారానికి నోచుకొని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయా యూనియన్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినా అవి విఫలమవడంతో
కార్మికులు సమ్మెకు దిగారు. ఏపీ అంతటా సుమారు 35,000 మంది సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు కానీ ఒక్క హామీ కూడా అమలు చేయట్లా. అసలు చర్చలు కూడా రావట్లా. అధికారులు చూస్తామని చెబుతున్నారు. నాయకత్వం పదే వెళ్ళి కలుస్తా ఉంటే వాళ్ళే నాయకులకి వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రి గారు చెప్పి చేస్తామంటున్నారు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు నిరోధక సభకు వెళ్ళడం జరిగింది. ప్రధానంగా 9 డిమాండ్ల విషయంలో వెనక్కు తగ్గేదే లేదంటూ మున్సిపల్ కార్మిక ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నేతలు చెబుతున్నారు. గత నెలలోనే సమ్మె నోటీసు ఇవ్వగా ప్రభుత్వం చర్యలకు పిలిచింది. పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో గత్యంతరం లేకే తాము సమ్మెకు దిగాము అన్నారు పారిశుద్ధ్య సిబ్బంది. ఈ రోజు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు ప్రధానమైన కారణం బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నారో ఈ డిమాండ్లు గతంలో ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. సమ్మెకు పోతామని కూడా 11, 12, 13 తేదీలలో ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చి నిరాదీక్ష తెలియజేసి చెప్పడం జరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం మెన్నకు నీరెత్తినట్టుండి ఇవాళ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ ఉంది. ఇవాళ మున్సిపల్ కార్మికులు కోరేటి గొంతెమ్మ కోరికలు కాదు, లేదా అదనంగా ఏ కోరికలు కోరటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికి తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో ఆ డిమాండ్లు ఇవాళ కార్మికులు కోరుతా ఉన్నారు. ఇదేదో సిఐటియులో లాంటి కార్మికులు స్వతంత్రంగా అడుగుతున్నది కాదు. సాక్షాత్తు 2016 శాసనసభలో చెప్పారు, మేము జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులను, అవుట్సోర్సింగ్ కార్మికులను, వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేసే కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పేసి గంటపదంగా చెప్పారు. వీళ్ళిద్దరి సమ్మెలతోటే ప్రభుత్వానికి తల బొప్పి కడుతుంటే ఇప్పుడు ప్రభుత్వానికి మరో పెద్ద సమస్య వచ్చి పడింది. ఏపీ ప్రభుత్వం తమ సొంత మనుషులుగా భావిస్తున్న వాలంటీర్లు సర్కారుకు గట్టి షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో పలు చోట్ల సమ్మె బాట పట్టారు. ప్రత్యేకించి వైఎస్ జగన్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పలు చోట్ల బహిష్కరించారు వాలంటీర్లు. వాలంటీర్ల ప్రధాన డిమాండ్ల విషయానికొస్తే తమను స్వచ్ఛంద సేవకులుగా కాకుండా ఉద్యోగులుగా గుర్తించి నెలకు 18,000 రూపాయల వేతనం చెల్లించాలి అన్నది వీరి ప్రధాన డిమాండ్. తమ సమస్యలు పరిష్కరించకపోతే జనవరి 1 నుండి ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ నిలిపివేస్తామని హెచ్చరించారు వాలంటీర్లు. ఓవైపు రానున్న ఎన్నికల కోసం కసరత్తులు ముమ్మరం చేశారు సీఎం జగన్. పలువురు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, ఇన్ఛార్జీలను మార్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇలాంటి వేళ ప్రభుత్వంపై ముప్పేట దాడి అన్నట్లుగా సాగుతున్న వ్యవహారం అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. మరి వీరి సమ్మెలపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సమ్మె విరమింపచేసేందుకు ఏం చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.